హాయ్, దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు నేను మీకు SSRSలో టేబులర్ రిపోర్ట్ ఎలా క్రియేట్ చేస్తామనే దాని గురించి ఈరోజు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం నా దగ్గర ఒక న్యూ ఫైల్కి వెళ్ళేసి న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రిపోర్ట్ సర్వర్ ప్రాజెక్ట్ విజార్డ్ అనే టెంప్లెట్ని మనం సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్కి వెళ్తే ఇక్కడ మనకి ప్రాజెక్ట్ నేమ్ అనేది వస్తుంది. ఇక్కడ నేను ప్రాజెక్ట్ నేమ్ అనేది నేనేం చేస్తాను అంటే రిపోర్ట్ స్టూడెంట్ 3 అని చెప్పేసి నేమ్ ఇస్తాను. సో ఇది మనకి అదే సొల్యూషన్ నేమ్ కూడా అవుతుంది. సో అది క్రియేట్ చేస్తుంది. క్రియేట్ అవుతున్నప్పుడు మనకి ఈ రిపోర్ట్ విజార్డ్లో సెలెక్ట్ డేటా సోర్స్ అంటే మనం ఏ డేటా సోర్స్ని అయితే మనం ఇస్తున్నాం డేటా వస్తుందో ఆ డేటా సోర్స్ని మనం ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఫస్ట్ దానికోసం నేను నాది ఇక్కడ డేటా వచ్చేసి మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ నుంచి కాబట్టి నేను వెళ్ళేసి దానికి ఎడిట్లోకి వెళ్ళేసి మనం అక్కడ సర్వర్ నేమ్ అంటే మన SQL సర్వర్లో ఏదైతే సర్వర్ నేమ్ ఉంటుందో దాన్ని నేను ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. తర్వాత ఇది నాది వచ్చి SQL సర్వర్ అథెంటికేషన్ కాబట్టి దానికి యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. అది పాస్వర్డ్ ఇచ్చాను. సో నెక్స్ట్ వచ్చేసి దాని డేటాబేస్ తీసుకున్నాను. టెక్స్ట్ కనెక్షన్కి వెళ్తే ఇది టెక్స్ట్ కనెక్షన్ సక్సీడెడ్. సో నా సక్సీడ్ అయింది. సో నెక్స్ట్ తర్వాత ఓకే. సో ఇది వచ్చి డేటా సోర్స్ కనెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ మంది ఇది మళ్ళీ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. సో నేను యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ ఏంటి, మనము క్వెరీ డిజైన్ చేయాలి. సో మనం అక్కడ క్వెరీ బిల్డర్ యూజ్ చేసి చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పేసి అయినా ఇక్కడైనా మనము ఆ SQL స్టేట్మెంట్ రాయొచ్చు. లేదు అంటే నేను ఎడిట్ యాజ్ టెక్స్ట్లోకి వెళ్ళేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ డీటెయిల్స్ టేబుల్. సో నాకు ఈ స్టూడెంట్ డీటెయిల్స్ టేబుల్లో నుంచి డేటా కావాలి. సో నాకు దాన్ని సెలెక్ట్ చేశాను. సో ఇది వచ్చేసి మనకి ఎలాంటి టైప్ ఆఫ్ రిపోర్ట్ టైప్ కావాలి, లైక్ టేబులరా మ్యాట్రిక్సా. కానీ ఈ వీడియోలో నేను టేబులర్ రిపోర్ట్ టైప్ చూపిస్తున్నాను కాబట్టి టేబులర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ మనకి అవైలబుల్ ఫీల్డ్స్ ఆ టేబుల్లో నాకు 3 ఫీల్డ్స్ ఉన్నాయి. ఆ 3 ఫీల్డ్స్ వచ్చాయి. ఇక్కడ నేను పేజ్, గ్రూప్ దీంట్లో గురించి నేను ఇంకొక వీడియోస్ చేస్తాను. ఇప్పుడు నేను డీటెయిల్స్ లైక్ నాకు ఆ 3 టేబుల్స్లో నుంచి ఆ ఫీల్డ్స్లో నుంచి డీటెయిల్స్గా డేటా కావాలి. సో నెక్స్ట్ వచ్చింది రిపోర్ట్ నేమ్ ఇచ్చాం. రిపోర్ట్ నేమ్ మన ఇష్టం ఏదైనా రిపోర్ట్ నేమ్ ఇవ్వచ్చు. సో ప్రివ్యూ రిపోర్ట్ చూస్తున్నాను. సో నెక్స్ట్ ఫినిష్ ఇది క్లిక్ చేస్తే మనకు ఒక రిపోర్ట్ అనేది క్రియేట్ అయ్యేసి మనకి ఆ రిపోర్ట్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. అది నేను ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ మళ్ళీ అడుగుతుంది. సో ఇక్కడ వ్యూ రిపోర్ట్ ఇచ్చానంటే చూడండి మన రిపోర్ట్ ఇలా ఉంది. స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ మ్యాచ్. బట్ నాకు ఈ రిపోర్ట్లో నాకు కొన్ని చేంజెస్ కావాలి. లైక్ నాకు ఇక్కడ కొంచెం స్పేస్ కావాలి. ఒక రోకి ఒక కాలంకి ఇంకో కాలంకి, లైక్ ఇది కాలం నేమ్ అంతా ఒకే లైన్లో రావాలి. లేదంటే దాని అలైన్మెంట్ కావాలి. అట్లా ఏమైనా చేంజెస్ కావాలి మనకి రిపోర్ట్లో లుక్ అండ్ ఫీల్ కోసం కానీ ఇంకా దేనికైనా. సో దానికోసం మనము డిజైన్ పార్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు చూస్తే నేను ఇక్కడ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ బ్రాంచ్ అనేసి కొంచెం చేంజెస్ దాని డిజైన్ పార్ట్కి వచ్చాను. డిజైన్లో కొన్ని చేంజెస్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే రైట్ క్లిక్ కొట్టామంటే ఈ కాలంకి మనం టెక్స్ట్ బాక్స్ ప్రాపర్టీస్ అనేసి వస్తుంది అనమాట. ఈ టెక్స్ట్ బాక్స్ ప్రాపర్టీస్లో చూసారంటే ఈ నెంబర్ ఫార్మాట్స్ కానీ లైక్ కరెన్సీ ఫార్మాట్ ఏదైనా ఉంటే మనకి ఆ పర్టికులర్ కాలంలో డేటా కానీ మనకి డేటా ఉంటే ఇలా ఫార్మాట్లో మనకి లుక్ కనిపించాలి అని ఏవైనా ఉంటే చేంజెస్ ఉంటే మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చి నాకు డేట్ అంతా లేదు కాబట్టి నేను అలైన్మెంట్ చూస్తున్నాను. దాని సెంటర్కి వచ్చేటట్టు అలైన్మెంట్ మిడిల్. ఇట్లా మనం ఏం చేయాలి చూడండి, ఇది స్టూడెంట్ ఐడి వచ్చేసింది. అట్లా ప్రతి కాలంకి మనము టెక్స్ట్ బాక్స్ ప్రాపర్టీస్కి వెళ్ళేసి అలైన్మెంట్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఏమవుతుంది, దాన్ని ఆ కాలం యొక్క ప్రాపర్టీస్ చేంజ్ అయ్యి మనకి లుక్ అనేది చేంజ్ అవుతుంది. అలా మనం ఏదైనా చేయొచ్చు అనమాట. ఏమైనా మన రిపోర్ట్ ఎలా ఉండాలి, లుక్ అండ్ ఫీల్ ఎలా ఉండాలి అలా. ఇప్పుడు చూసే ప్రివ్యూకి వెళ్ళారంటే మీరు మళ్ళీ యూజర్ ఐడి పాస్వర్డ్ వ్యూ రిపోర్ట్ చూడండి అన్ని మిడిల్లోకి వచ్చేసాయి అనమాట. అది కాలం నేమ్స్ అన్ని. ఇప్పుడు నేను అలాగే రోస్ కూడా దాని ప్రాపర్టీస్ ఆ టెక్స్ట్ బాక్స్ ప్రాపర్టీస్కి వెళ్ళేసి అలాగా సెంటర్ మిడిల్
ఇక్కడ చూసారంటే మనము ఓకే కొడితేనే అది పక్కకి జరిగింది. సో నెక్స్ట్ దీనికి స్టూడెంట్ నేమ్. అలాగా మనము అన్నీ కూడా మనం అలైన్మెంట్ అనేది నేను ఇక్కడ ఓన్లీ అలైన్మెంట్ దాని గురించి చెప్తున్నాను. సో అలైన్మెంట్ అనేది చేంజ్ చేయొచ్చు అనమాట. ఇలాగా అలైన్మెంట్స్ చేంజ్ చేశాను. సో మనకి ఇలా అలైన్మెంట్ చేంజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ప్రివ్యూకి వెళ్ళారంటే యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. సో రిపోర్ట్ ఇప్పుడు చూడండి మొత్తం మనకి ఇక్కడ స్పేస్ ఇచ్చాము, ఇలా చేసాము. సో ఇలా అయింది. అది నెక్స్ట్ ఏంటి, మనం ఇక్కడ కావాలంటే ఒక ఇన్సర్ట్ కాలమ్స్ని రైట్లోకో లెఫ్ట్కో మనకి ఇష్టం ఎక్కడైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఒక రోని కావాలంటే మనము ఇన్సర్ట్ రో ఇన్సైడ్ గ్రూపా అవుట్ సైడ్ గ్రూపా అనేది అడుగుతుంది. మన ఇష్టం అనమాట. ఎక్కడైనా మనము అలా ఒక రోస్ని కానీ కాలమ్స్ని కానీ యాడ్ చేయొచ్చు. అదే పోయి ప్రివ్యూలో చూసామంటే మనం వీ కెన్ అక్కడ డిఫరెన్స్ చూడొచ్చు అనమాట. చూడండి ఇలా మనకి ఒక కొత్త మధ్యలో కూడా ఒక కాలం అనేది క్రియేట్ అయింది. అది మనకి ఇక్కడ బ్లాంక్గా ఉంది కాబట్టి కనిపించడం లేదు. మనం ఇది వేరే టేబుల్ ఫార్మాట్లో కానీ ఏదైనా చూసుకుంటే డిజైన్ ఫార్మాట్లో అక్కడ డిఫరెన్స్ చూడొచ్చు అనమాట. సో దిస్ ఇస్ ఒక రో యాడ్ అయింది, ఒక కాలం యాడ్ అయింది. ఇలా మనం ఏదైనా యాడ్ చేయాలనుకున్నా ఏమైనా చేయాలనుకుంటే మనం ఈ డిజైన్ పార్ట్కి వచ్చేసి మనము ఈ చేంజెస్ చేయొచ్చు అనమాట. ఇది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎలాగా మనం ఒక రిపోర్ట్ టేబులర్ రిపోర్ట్ అనేది క్రియేట్ చేసి దానికి ఒక చేంజెస్ ఎలా చేసామనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.